అధికారంలోకి రాబోతుంది. ఒకవేళ మీరు వస్తే ఏం చెయ్యబోతున్నారు అనేది క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే దక్షిణాది రాష్ట్రాల్లో పుంజుకుంటుంది, ముందుకు వెళ్తుంది. అసలు ఏమీ లేదనుకున్నటువంటి ఏపీలో కూడా ఎంతో కొంత మైలేజ్ అయితే స్టార్ట్ అవుతోంది. ఆఫ్టర్ షర్మిలా రాక్ అనుకోవచ్చు, లేదంటే తెలంగాణ ఎలక్షన్స్లో గెలుపు అనుకోవచ్చు. కాస్త పుంజుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నిన్న బీజేపీ మొన్న చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ప్రత్యేక దేశంగా చేసేస్తారు, దానికి గల ఈక్వేషన్స్ కూడా చెప్తున్నారు వెంకటరెడ్డి గారు. ఏంటి కాంగ్రెస్ వస్తే ఏం చేస్తోంది, ఏం చేయబోతోంది? ముందుగా ప్యానెల్ పెద్దలకు మీకు నమస్కారం. యాక్చువల్గా ఏంటంటే బీజేపీ నాయకులకు జ్యోతిష్యం చెప్పడం బాగా అలవాటయ్యి భవిష్యత్తు గురించి మాట్లాడతారు, జరిగిన దాని గురించి మాట్లాడతారు, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం మాట్లాడరు. దేశ పరిస్థితి ఏంది, రూపాయి విలువ ఏంది, రైతుల సమస్యలు ఏమున్నాయి, ఇవి మాట్లాడరు వాళ్ళు. అబద్ధాలు అనేటి బీజేపీకి ఒక పెట్టుబడి అయిపోయింది. లేని అంశాన్ని తెర మీదకి తెచ్చి తేవడం, అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి అనిపించుకోవాలండి. ఇప్పుడు సరే పర్యటనకు వచ్చారు, ఎవరైనా పర్యటనకు రావచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ప్రచారం అనేది మీ పథకాలు చెప్పండి, ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పండి, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి. ప్రతిసారి గుజరాతీల పెత్తనానికి తెలంగాణ ఆత్మగౌరవానికి అంటూ చెప్పి ఫస్ట్ రేవంత్ రెడ్డి ఉసుగొల్పడం బట్టి ఆ మాట వచ్చిందంటున్నారు ఆయన. రేవంత్ రెడ్డి ఉసుగొల్పడం గుజరాతీలు అంటే నిజమే కదండి. అదాని అంబానీలకు ఇక్కడి ప్రాజెక్టులు కూడా గుజరాతీకి తీసుకుపోయారు, అనకపోతే ఏం చేస్తారు? ఇలా కార్పొరేట్ శక్తుల రుణాలు మాఫీ చేయడానికి చిత్తశుద్ధి ఉంది, కానీ రైతుల పేదలకు ఇస్తాన 15 లక్షలు ఇటువంటి వాటి మీద బీజేపీకి చిత్తశుద్ధి ఉండదు. అంటే ఇప్పుడు మా అన్న వెంకటరెడ్డి గారు కూడా పాకిస్తాన్ ఇష్యూ తెచ్చిండు. ప్రతిసారి పాకిస్తాన్ ఏంటండి? వాళ్ళు మతంతో రాజకీయం చేసే వాళ్ళు దరిద్రంలోకి వేరు. అభివృద్ధి చెందిన దేశంతో పోల్చండి దమ్ముంటే సౌదీ అరేబియా, సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి లేదంటే రాహుల్ గాంధీకి ఉంది అని కాదు కదా. మన దేశాన్ని తగ్గిస్తున్నారు, పాకిస్తాన్ పెంచుతున్నారు కాబట్టి, అంటే పొగుడుతున్నారు కాబట్టి పాకిస్తాన్ యొక్క అభిమానులు ఎక్కువగా ఉన్నారు రాహుల్ గాంధీకి అని. సోషల్ మీడియా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటదండి. సోషల్ మీడియాను పట్టుకొని రియాలిటీలోకి తీసుకొస్తా అంటే దానికి మనమేం చేయలేము. ఈ బీజేపీ ఐటీ సెల్, వాట్సాప్ యూనివర్సిటీల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఫేక్ ప్రచారాలు, తప్పుడు ప్రచారాల మీదనే బీజేపీ ఆధారపడి ఉంటది. నేనేమంటున్నా అంటే మోడీ గారు కూడా, వెంకటరెడ్డి అన్న గారు కాదు, మోడీ గారే డైరెక్ట్ అన్నారు, పాకిస్తాన్ దువా చేస్తున్నట్ట రాహుల్ గాంధీ గారి గెలుపు కోసం. ఇప్పుడు పాకిస్తాన్ విషయం అనేది పక్కన పెట్టి దేశంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఎటువంటి అభివృద్ధి చేయాలనేది మాట్లాడండి. నేను బీజేపీకి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిసారి ద్వేషాలు రెచ్చగొట్టడము, మతాల మధ్య చిచ్చులు పెట్టడము, రిజర్వేషన్ల గురించి మాట్లాడడము, వీళ్ళ ఎజెండా ఇది తప్పితే ఏముండదు. అంటే మళ్ళా మతాన్ని పట్టుకొస్తారు, పాకిస్తాన్ని పట్టుకొస్తారు. అభివృద్ధి చెందిన దేశాంతో పోల్చండి. అభివృద్ధి చెందిన దేశంతో పోల్స్తే కదా మన దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది? దరిద్రంలోకి పోయిన పాకిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడము? మీరు సోషల్ మీడియా గురించి పాకిస్తాన్ పోలేరా? మోడీ గారు పాకిస్తాన్ పోలేరా అండి? నవాబ్ షరీఫ్ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి బర్త్డే పార్టీలో పాల్గొనలేదా? మేము అది తీస్తలేదే. మీరు రెచ్చగొట్టడానికి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో బీజేపీ ఉంది, ఇది క్లియర్ కట్. ఇలా అదాని అంబానీ ఇక్కడ ఉన్న ఏదైతే గుజరాత్ కు సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ నుంచి అక్కడ తీసుకుపోయారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా రిజర్వేషన్ల మీద అదే స్టాండ్ తోటి మేము ఉన్నాము, ఖచ్చితంగా అది ఇలా రాజ్యాంగం మీద కుట్ర చేస్తుంది భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగం మీద కుట్ర చేసే భాగంలోనే ఇప్పుడు సౌత్ లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సౌత్ లో బలహీనంగా ఉన్నాం, లేని చర్చ తెర మీదకి తెచ్చి సౌత్ లో బలపడే దిశగా పోవాలనేది వాళ్ళ ఎజెండా. అందుకే ఉత్తరాఖండ్ నుంచి పిలిపించుకొని మరి సీఎం గారు వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయి మాట్లాడే మాటలు కాదు, చూపెట్టండి. ఇట్లా ఇప్పుడు మై పాయింట్ ఇట్లా ఒక మీ మేనిఫెస్టో ఉంటది కదా. ఏ రాష్ట్రం పోయినా, దేశంలో ఏ రాష్ట్రం పోయినా మీరు దేశానికి ఏం చేయాలనుకుంటారో మీ పథకాలు చూపెట్టి ఓట్లాడగండి. మేము మీ వైఫల్యాలను చూపుతున్నాము, ఆ వైఫల్యాలను చూపినప్పుడు మా దాంట్లో ఏమన్నా తప్పుంటే మా తప్పులు ఎత్తి చూపండి. ప్రతిసారి పాకిస్తాను, మతము, రిజర్వేషన్, రాజ్యాంగము ఎందుకండి? ఇప్పుడు 2/3 మెజార్టీ తోటి రాటిఫికేషన్ గా సగం రాష్ట్రాల కంటే ఎక్కువ అధికారం పొంది చూసారు కదా. ఇప్పుడు మహారాష్ట్రాన్ని ఎట్లా చేసారో అట్లా సగం రాష్ట్రాల కంటే ఎక్కువ చేసుకొని రాజ్యాంగాన్ని మార్చాలనేది ఉంది. రాజ్యాంగం మార్చడం ఎవరి తరం కాదు. ఖచ్చితంగా రాజ్యాంగానికి రక్షణగా కాంగ్రెస్ పార్టీ ఉంటది.
ఉండాల్సిందే, రాజ్యాంగాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. ఇప్పుడు వాళ్ళ ఎజెండా ఏంటంటే 2/3 మెజారిటీ తోటి 364 అబౌవ్ సీట్స్ వస్తే ఆర్టికల్ 368 పవర్ ఆఫ్ పార్లమెంట్ అమెండ్మెంట్ తోటి రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో బీజేపీ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ అదే స్టాండ్ మీద ఉంది, ఆ స్టాండ్ మీద ఉంటది కూడా. ఎందుకంటే బీజేపీ నాయకులే చెప్పిరు రాజ్యాంగాన్ని మారుస్తాము, మాకు అధికారం ఏంటని. నేను చెప్తలే. క్రాంతికిరణ్ గారు ఒక క్వశ్చన్ అంటే మీకు నాగార్జున గారి దగ్గర నుంచి. ఎస్ నాగార్జున గారు. క్రాంతికిరణ్ గారు, ఇప్పుడు నమస్తే అండి. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేక దేశం కోసం కాంగ్రెస్ ఇది చేస్తుంది అన్నప్పుడు మీరు బాధపడుతున్నారు, మేము అన్న మాటను అన్నారు అనేటువంటిది. అట్లాగే మీరు రాజ్యాంగాన్ని బీజేపీ వస్తే మార్చేస్తుంది, లేకపోతే రిజర్వేషన్స్ ఎత్తేస్తుంది అనే మాట మీరు మాత్రం ఎలా మాట్లాడతారండి? బేస్లెస్ కదా. వాళ్ళు అన్నారు కాబట్టి చెప్తున్నామండి. ఇప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి మీరు అన్నారు కాబట్టి వాళ్ళంటే ఎలా అవుతుంది చెప్పండి. వాళ్ళ బీజేపీ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చిరండి, మేము కాదు. వాళ్ళ బీజేపీ నాయకులు ప్రధాన కార్యదర్శి ఉన్నారు, స్టూడెంట్ ఎవరో ఒకళ్ళు బీజేపీలో థర్డ్ క్లాస్ అతను కాబట్టి డైరెక్ట్ వీడియో వచ్చిందండి, బయటికి వీడియో వచ్చింది, రాజ్యాంగాన్ని మారుస్తామని వీడియో వచ్చింది. అది అయ్యే పని కాదని మీరే చెప్తున్నారు కదా సార్ క్రాంతికిరణ్ గారు. అది అయ్యే పని కాదని అందరికీ మీకు తెలుసు, మాకు తెలుసు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. రేపొద్దున మీరు విమర్శించిన ఈ అదానీనే అంబానీనే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడతామని వచ్చారనుకోండి, వద్దంటారా మీరు? దావోస్ లో కలిసారు కదా, మరి దాన్ని మర్చిపోయి వాళ్ళు అన్ని చోట్ల దేశవ్యాప్తంగా పెడుతున్నారు. సరే బీజేపీ వచ్చిన తర్వాత కొంత వాళ్ళకి ఎడ్జి వచ్చి కొంచెం ఎక్కువ చోట ఇదవుతున్నారు. అంత మాత్రం చేత వాళ్ళు దేశాన్ని దోచేస్తున్నారనో లేకపోతే వాళ్లే పాలిస్తున్నారని చెప్పలేం కదా. అన్ని చోట్ల పెట్టుబడి పెడతారు. హైదరాబాద్ లాభసాటిగా ఉంటే మీ దగ్గరికే వచ్చి మరి పెట్టుబడి పెడతారు. అప్పుడు వద్దంటారా మీరు? మనకు పెట్టుబడి వచ్చిందండి. నేను ఏమంటున్నా అంటే అన్ని ప్రైవేటీకరణ చేస్తారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కావచ్చు, సీ పోర్ట్స్ కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఇవన్నీ ప్రైవేటీకరణ చేయడంలో భాగస్వామ్యం అనేది ఉన్నది. నేను అనేది ఆ ఎజెండాతో డెఫినెట్లీ ప్రత్యేక దేశంగా మార్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది, అధికారంలోకి వస్తే ఇదే చేస్తుంది అనే మాట మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? ఆ ప్రాసెస్ లో ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీ? అందుకే బీజేపీ ఏమైనా బయటకు మాట్లాడిందా? అది లేని అంశం అండి, లేని అంశము, తెర మీదకి లేని అంశం.